హాయ్ అండి, నేను డాక్టర్ పి హరిత కుమారి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము మూర్ఛకి మందులు ఎంతకాలం వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫిట్స్ లో మనం 2 రకాలు చూస్తుంటాము, ప్రైమరీ ఫిట్స్, సెకండరీ ఫిట్స్. చాలా రకాల ఫిట్స్ కి మనకు కారణాలు ఉండదు, అంటే 70% వరకు కారణాలు ఉండవు. సో ఒక 30% వరకే మనకు కారణాలు ఉంటాయి, వాటిని సెకండరీ ఫిట్స్ అంటాము. సో ఆ ప్రైమరీ ఫిట్స్ లో కూడా 70%లో కూడా 30% జన్యుపరంగా ఉంటాయి. రిమైనింగ్ 50% అసలు మనం ఏం చేసినా కూడా కనుక్కోలేం. సో ఇప్పుడు సెకండరీ ఫిట్స్ కి వచ్చామంటే బ్రెయిన్ లో నరాలు కమ్యూనికేషన్ ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఆ నర్వ్ కనెక్షన్ కనుక నర్వ్ టు నర్వ్ కమ్యూనికేషన్ తారుమారైంది అంటే మనకు అక్కడ షార్ట్ సర్క్యూట్ అయి ఫిట్ వస్తూ ఉంటుంది. సో అది ఎలా సెకండరీ ఫిట్స్ కారణాలు అంటే, ఇప్పుడు సోడియం తగ్గిన బాడీలో, కాల్షియం తగ్గిన, మెగ్నీషియమ్స్ తగ్గిన, ఇలా ఇప్పుడు ఏమవుతుంది, నర్వ్ కమ్యూనికేషన్ అనేది మనకు షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఇంకొక కారణం ఏంటి, బ్రెయిన్ లో చిన్న గడ్డలున్నా, బ్రెయిన్ కి దెబ్బ తగిలినా, స్ట్రోక్స్ వచ్చినా, సో దాని వల్ల కూడా ఫిట్స్ వస్తుంది. సో ఈ కారణాలు బట్టి మనకు ట్రీట్మెంట్ మారుతుంది. సోడియం, కాల్షియం, మెగ్నీషియం ఇది డెఫిషియన్సీ, ఇది డిస్టర్బెన్స్ అయినప్పుడు మనకు కొన్ని నెలల మందులు సరిపోతుంది. 3 నుంచి 6 నెలల వరకు మందులు సరిపోతుంది. అలా కాకుండా బ్రెయిన్ కి స్ట్రోక్ వచ్చినా, చిన్న కణిత వచ్చినా, నెక్స్ట్ బ్రెయిన్ లో కార్టికల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ అంటాం, హిమరేజిక్ స్ట్రోక్స్ అలా వచ్చినప్పుడు బ్రెయిన్ లో కొంచెం డిసెబిలిటీ అలాగే మిగిలిపోతుంది. అలా మచ్చలు దాన్ని గ్లయోసిస్ అంటాం, పర్మనెంట్ డిసెబిలిటీ అవుతుంది. అలా పర్మనెంట్ డిసెబిలిటీ గ్లయోసిస్ ఉన్నప్పుడు మనకు జీవితాంతం లైఫ్ టైం మందులు అవసరపడుతుంది. కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఎలా వస్తుందంటే, పుట్టుకతోనే మనకు బ్రెయిన్ కొంచెం డిసెబిలిటీగా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి కూడా లైఫ్ టైం మెడికేషన్ అవసరం అవుతుంది. ప్రైమరీ ఎపిలెప్సిస్ అంటే మనం ఏమనుకున్నాం, కారణాలు ఉండవు. ఈ ప్రైమరీ ఫిట్స్ లో చాలా వరకు 2 to 3 years రెగ్యులర్ గా మెడికేషన్ వాడగలిగామంటే ఫిట్స్ రాకుండా చూసుకోగలం. చాలా వరకు 3 సంవత్సరాలు సరిపోతుంటాయి. రిమైనింగ్ 50% కి కంటిన్యూస్ గా అలా వస్తూనే ఉంటాయి ఫిట్స్. సో అప్పుడు అలాంటి వాళ్ళకి మనము లైఫ్ టైం అనేది ఇవ్వాల్సి ఉంటుంది.